చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలోనూ ఎందుకో వెనకబడ్డారు. మన ఆర్థిక వ్యవస్థ తలసరాదాయం పడిపోతున్నా దాన్ని అభివృద్ధి చేయడంలో ఎందుకో వెనకబడ్డారు. అలాగే మన హోంశాఖ శాఖ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినా ఎందుకో చంద్రబాబు నాయుడు గారు వెనకబడ్డారు. సైబరాబాద్ నేను కట్టాను అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు సైబర్ క్రైమ్స్ని అరికట్టలేకపోతున్నారు. ఎందుకో ఆయన వెనకబడ్డారు. ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంటే దాన్ని చూస్తూ ఉండడమే కానీ దాని అభివృద్ధికి పాటుపట్టలేదు. ఎందుకో ఆయన వెనకబడ్డారు. దావూసు వెళ్ళి పెట్టుబడులు ఫస్ట్ వస్తాను అని చెప్పి రిక్తహస్తాలతో బయటకు వచ్చారు. ఎందుకో చంద్రబాబు నాయుడు గారు వెనకబడ్డారు. అలాగే మన జరిగిన వైజాగ్ ఈవెంట్లో కూడా సెకండ్ డే టోటల్ ఫెయిల్యూర్ కారణం ఎందుకో చంద్రబాబు నాయుడు గారు వెనకబడ్డారు. మీరు వైజాగ్ మీటింగ్లో స్టీల్ ప్లాంట్ సమస్యను ఎత్తుకోకుండా ఉంటే బాగుండేదేమో, అది మన చేత చెప్పించుకోవడంలో ఎందుకో చంద్రబాబు నాయుడు గారు వెనకపడ్డారు. రైతుల విషయంలో, ధరల స్థిరీకరణ విషయంలో, యూరియా కొరత విషయంలో ఏ రైతుల సమస్య ఏమొచ్చినా సరే సాల్వ్ చేయడంలో ఆయన ఎందుకో వెనకబడ్డారు. ఈ విషయంలో అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూడా ఇంప్లిమెంట్ చేయడంలో పాత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ జరిగిన జగన్ గారి ప్రభుత్వంలో కానీ వైఎస్ఆర్ చేసిన రాజశేఖర రెడ్డి గారు చేసిన ఇంప్లిమెంట్ చేసిన ఈ రెండు విషయాల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీని ఫీజు రీయింబర్స్మెంట్ ఇంప్లిమెంట్ చేయడంలో మీరు ఎందుకో వెనకపడ్డారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటున్నారు అని పడుతున్నారు కానీ అవస్థపడుతున్న ప్రజల గురించి మీరు ఆలోచించటం లేదు. ఇది ఎందుకో మీరు చాలా వెనకబడ్డారు. కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షం అనే చెప్పుకునే ఇండైరెక్ట్గా ప్రతిపక్షాల పాత్ర వహించకుండానే మీ కూటమి పాత్ర ఉన్న పక్షమే ప్రతిపక్షంగా యాక్ట్ చేస్తోంది. అది దట్టు శాసనసభలో. ఇది కంట్రోల్ చేయడంలో కూడా మీరు ఎందుకో వెనకబడ్డారు. ఆఖరికి ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం చేయడానికి కూడా ఆలోచనా శక్తి నశించిపోయిందా అన్న విధంగా ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ఈ విషయంలో కూడా మీరు చాలా వెనకబడ్డారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టుల్ని మీరు మేనేజ్ చేయలేకపోతున్నారేమో, అందుకనే గణాంకాలన్నీ అచ్చుగుద్దినట్టు మన ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచలేకపోతున్నామని క్లియర్గా ఇండికేట్ చేస్తున్నాయి. ఇది కూడా మీరు మేనేజ్ చేయలేకపోతున్నారేమో, మీరు ఎందుకో చాలా వెనకబడ్డారు. చివరిగా మీ సొంత పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిని కూడా మీ గురించి ఆపోజిట్గా మాట్లాడుతుంటే మీరు ఆ రెండు పత్రికలు, ఆ రెండు ఛానల్స్ని కూడా ఎందుకో కంట్రోల్ చేయలేకపోతున్నారేమో, ఈ విషయంలో కూడా మీరు చాలా వెనకబడ్డారు.